శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కార్తీక పురాణం 8వ అధ్యాయం. హరినామ మహాత్మ్యం. శ్రీ వశిష్ఠుల వారు జనక మహారాజునకు కార్తీక మహాత్మ్యాన్ని సంక్షిప్తంగా చెప్పిన తర్వాత ధర్మాత్ముడైన జనక మహారాజుకు ఒక సందేహం కలిగింది. మహామహితాత్మ బ్రహ్మనందన, నాకొక గొప్ప సందేహం కలిగింది. ఆ సందేహ నివృత్తి కొరకు మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను. నా సందేహం తీర్చమని ప్రార్థిస్తున్నాను. మీ దయ వల్ల సూక్ష్మధర్మానికి లక్షణం తెలుసుకోగలిగాను. అనేక పాపాలు చేయటంలో ఆసక్తి కలిగి వర్ణసంకరానికి తోడ్పడుతూ ఆచార విహీనురాలైన దురాత్ములు పాపులు చేసే పాపాలు వేదశాస్త్రాలలో విధింపబడిన ప్రాయశ్చిత్తాదుల వల్ల తొలగిపోతున్నాయి అని తమరు సెలవీయగా విన్నాను. దుష్టబుద్ధి గలవాళ్ళు మహాపాపాలు చేస్తూ కొంచెం కూడా పుణ్యం చేసుకోకుండా ఏ విధంగా విష్ణు పదాన్ని పొందగలరో బోధపడటం లేదు. స్వామి, ప్రాయశ్చిత్తం కూడా లేని వేర్వేరు తెగలకు చెందిన గొప్ప గొప్ప పాపాలు అనేకం చేసి కూడా విష్ణుపదం ఏ విధంగా పొందటం సాధ్యం అవుతుంది? మానవులు మితిలేని మహాపాపాలు చేసి దైవవశం వల్ల చేసిన ఒక్క పుణ్యం మూలంగా ఏ విధంగా విష్ణుపదం ప్రాప్తిస్తుంది? మహావజ్ర పర్వతాన్ని గోటికొనతో ఎవడైనా ఎగురవేయగలడా? ఏ విధంగా అల్పపుణ్యం కార్యం వల్ల మహాపాపాలు సమసిపోతాయి? తానున్న ఇంటికి ఎవడైనా నిప్పు పెట్టమని చెప్తాడా? మండుతూ ఉన్న అగ్నిని పుడిచిన నీళ్లతో ఆర్పడం సాధ్యం అవుతుందా? నదీ ప్రవాహంలో కొట్టుకుని పోయేవాడు గట్టు మీద ఉన్న పచ్చగడ్డి ఆధారంతో గట్టెక్కడం సాధ్యం అవుతుందా? ఎవడైనా కొండకొననెక్కి అక్కడి నుండి జారిపడుతూ మధ్యలో తీగనొకదాన్ని పట్టుకొని క్రింద పడకుండా ఉండటం సాధ్యం అవుతుందా? అదేవిధంగా అనేక పాపాలు చేసి స్వల్ప పుణ్యకార్యం వల్ల ఏ విధంగా పాపాల నుండి విముక్తి పొందడం సాధ్యం అవుతుంది? ఇదంతా జరగరానిదిగా భావన కలుగుతోంది. స్వామి, వినేవారికి ఇంపుగా ఉండే ఈ సద్విషయాన్ని నాకు వివరించమని కోరుకుంటున్నాను. కార్తీక వైశాఖ మాసాల్లో ఆచరించదగ్గ ధర్మ సూక్ష్మాలు కొన్ని దయతో నాకు బోధించారు. పెక్కు పాతకాలు సహితం అల్ప పుణ్యం వల్ల జయం పొందుతాయని తమరు వాకృచ్చిన అంశాన్ని నాకు వివరించండి అని జనక మహారాజు కోరాడు. వశిష్ఠుల వారు జనకుని కోరిక మన్నించి సంతోషంతో చిరునవ్వు మోముతో హరినామస్మరణ మహాత్మ్యాన్ని వివరించడం ప్రారంభించారు. నాయనా, చక్కని సందేహం నీ కలిగినందుకు ఆనందిస్తున్నాను. నేను కూడా వేదశాస్త్ర పురాణాలన్నీ ఆమూలాగ్రంగా విమర్శనా దృష్టితో పరికించాను. లెక్కకు మీరినన్ని ధర్మ సూక్ష్మాలెన్నో వాటిలో గోచరించాయి. వాటినన్నింటినీ నీకు వివరిస్తాను. ఈ విషయంలో నీకు ఎటువంటి సందేహమూ అవసరం లేదు. రాజా, శాస్త్రాల్లో సత్వగుణానికి రజోగుణానికి తమోగుణానికి సంబంధించిన అనేక ధర్మాలు వివరించబడి ఉన్నాయి. ఆయా గుణాల స్వభావాన్ని బట్టి సంప్రాప్తమవుతూ ఉంటాయి. సత్వగుణాన్ని ఆధారంగా చేసుకున్న ధర్మం సూక్ష్మధర్మం అనబడుతుంది. మరికొన్ని తమస్సు కర్మం అనే దాని రూపాలైన ప్రాయశ్చిత్తాలు, ఇవి రజోగుణాన్వితాలై ఉండటం వల్ల పునర్జన్మకు హేతువులవుతాయి. వీటిని రాజసాలు అంటారు. కొన్ని ధర్మాలు ఫలితాన్ని ఇస్తాయి, లేకపోతే లేదు. అటువంటి ఫలరహితమైన ధర్మాన్ని తామసం అంటారు. కాబట్టి అటువంటి తామస ధర్మం ఆచరణయోగ్యం కాదు. అందువల్లనే సూక్ష్మమై సాత్విక ధర్మాన్ని వివరించాను. కాలబలం వల్ల కొంచెం ధర్మం కూడా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. యోగ్యం కానిదేది కాలాలలో అయోగ్యుడికిచ్చిన దానం విధిరహితంగా మంత్రం లేనిదై ఉంటుంది. అది తామస ధర్మం అనబడుతుంది. కాల దేశాలు కనిపెట్టి ధర్మం చేసినట్లయితే అది అక్షయ ఫలితాన్ని ప్రసాదించి మోక్షానికి కారణమవుతుంది. ఈ విషయంలో ఏ విధమైన సందేహం పొందడానికి అవకాశం లేదు. కాబట్టి గొప్పదో చిన్నదో కాలాన్ని పరీక్షించి ధర్మాన్ని ఆచరించాలి. అది కర్మ ప్రకారం తెలియనవి కాదు. అది ఈ విధంగా ఉంటుందని ఎవరికీ తెలుసుకోవడం సాధ్యం కాదు. దేశకాల పరిజ్ఞానంతో చేసే ధర్మంతో దుర్లభాలైన సౌఖ్యాలు కలుగుతాయి. కాబట్టి జ్ఞానంతో కానీ అజ్ఞానంతో కానీ దేశకాలాన్ని బట్టి దైవానుకూలం వల్ల చేసే పుణ్యం తరగని ఫలితాన్ని ఇస్తుంది. దీనికి సందేహం లేదు. కొండంత పెద్ద కట్టెల మోపును చేర్చి దానిలో గురి వింతగించంత ప్రమాణం గల నిప్పు పెట్టినట్లయితే అదంతా
కొంచెం సేపట్లోనే బూడిదైపోతుంది. ఇంటిలో చీకటిగా ఉన్నప్పుడు చిన్న దీపం ముట్టించినట్లయితే ఆ చీకటి చెదిరిపోతుంది. చేపలు పట్టేవాళ్ళు బురద నీటి గుంటల్లో మునిగినప్పటికీ తర్వాత మంచినీటిలో స్నానం చేయగానే ఆ బురదంతా ఒక్క క్షణంలో తొలగిపోతుంది. ఆ విధంగా దేశకాల పాత్రలను తెలుసుకొని చేసిన ధర్మం కొంచెమైనప్పటికీ అన్ని పాపాలు పరిహారం అవుతాయి. ఓ రాజేంద్ర, నామ సంకీర్తనాద్విష్ణో దహ్యంతే బహుపాతకా. విష్ణునామ సంకీర్తనం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. కాబట్టి అజ్ఞానులు విష్ణునామ సంకీర్తనం చేయాలి. ఆ విధంగా చేయటం వల్ల గొప్ప వెదురుపద నిప్పురవ్వకు బుగ్గి అయ్యిపోయే విధంగా సకల పాపాలు బూడిదైపోతాయి. దీనికి ఒక ఇతిహాసం ఉంది, చెప్తాను విను. పూర్వకాలంలో కన్యాకుబ్జ దేశంలో బహూశ్రుతుడనే పేరు గల బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. సత్యవ్రతాన్ని పాలించే ఆ బ్రాహ్మణునకు పతివ్రత అయిన ధర్మపత్ని అనే నామధేయురాలు సహధర్మచారిణి అయ్యింది. ఆ దంపతులకు లేక కాలం మీరిన తర్వాత అజామీళుడనే కొడుకు కలిగాడు. వాడు పూర్వకర్మ ప్రారంధవశం వల్ల దాసీ సంపర్కలోలుడై ఒక దాసీదాన్ని పెళ్లి చేసుకున్నాడు. వాడా విధంగా పతితుడై తల్లిదండ్రులను వదిలిపెట్టి ఆ దాసీదానితో వేరొక చోట కాలం గడుపుతున్నాడు. కులంలో వెలివేయటం వల్ల వాడు మొండిగా తయారై సిగ్గు విడిచిపెట్టి ఆ దాసీదానితో కలిసి మాలవాడలో చేరాడు. అధమశ్రీ సహవాస దోషం వల్ల మధుమాంసాహారాల్లో ఆసక్తి పెంచుకున్నాడు. వాడు పశుపక్షి మృగాలను వేటాడుతూ వాని మాంసాలను ఆహారంగా వినియోగించుకుంటూ దుష్టమృగాలతో కూడిన ఒక అడవిలో దాసీదానితో కూడి తిరుగుతున్నాడు. ఒకప్పుడు ఆ దాసి మద్ది చెట్టు మీద కనిపిస్తూ ఉన్న తేనెపట్టును చూచి దాని కొరక చెట్టెక్కి కాలు జారి కింద పడి ప్రాణాలు పోగొట్టుకుంది. అజామీళుడు తన ప్రియురాలి మరణానికి ఎంతో బాధపడి చివరకు తన ఇంటికి చేరుకున్నాడు. రూప యవ్వనాలతో కూడి ఉన్న దాసీదానికి పుట్టిన కూతురునే మోహించి ఆమెతో విహరించడం ప్రారంభించాడు. దానికి అనేక మంది బిడ్డలు కలిగారు. కానీ వాళ్ళంతా అల్పాయుష్కులై చనిపోయారు. కడగొట్టువాడు మాత్రం బతికాడు. తన బంధువులంతా పురుగొల్పడం వల్ల అజామీళుడు వాడినికి నారాయణుడని పేరు పెట్టాడు. వాడిని ప్రాణప్రదంగా చూసుకుంటున్నాడు. అడవికి వేటకు వెళ్ళినా, ఇంటిలో ఉన్నా, మద్యాదులు పుచ్చుకుంటూ ఉన్నా, ఎటువంటి సమయంలోనైనా కొడుకును ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండటం లేదు. వాడి మీద అమితమైన పుత్రవాత్సల్యాన్ని పెంచుకున్నాడు. కొంతకాలానికి అజామీళునకు అంత్యకాలం దాపురించింది. యమదూతలు అతన్ని ప్రాణాలను తీసుకుపోవటానికి వచ్చారు. వాళ్ళు ఎర్రని మీసాలు కలిగి లోష్టాదులైన ఆయుధాలు ధరించి చూడటానికి చాలా భయంకరంగా ఉన్నారు. వాళ్ళని చూచి అజామీళుడంతో భయపడి తన కొడుకును ఉద్దేశించి, నారాయణ, నన్నెవరో కొట్టడానికి వస్తున్నారా, చూసావా అని గట్టిగా అరిచాడు. ఆ విధంగా మరణవేదన పొందుతూ దూరంగా ఆటలాడుకుంటూ ఉన్న తన కొడుకును ఉద్దేశించి నారాయణ నారాయణ అంటూ ఉండటం వల్ల ఆ హరినామ సంకీర్తనం విని యమదూతలు భయపడి ముందుకు రావడానికి సాహసించలేకపోయారు. ఇంతలో మహాతేజో మహిమాన్వితులైన విష్ణుదూతలు విమానం మీద వచ్చి అక్కడ నిలబడి ఉన్న యమభటులను చూచి, ఇతడు మా అధీనుడు, వీనిని మీరు తాకే అర్హత లేదని వారించారు. ఆ విష్ణు భక్తులంతా పీతాంబరాలు ధరించి ఉన్నారు. తామర రేకులు వంటి పెద్ద నేత్రాలు, 4 చేతులు, చేతులలో శంఖచక్రాయుధాలు కలిగి ఉన్నారు. వారి శిరస్సుల మీద ఉన్న కిరీటాలు చాలా తేజోవంతంగా ఉన్నాయి. వారిని చూసిన యమదూతలు, అయ్యా, మీరెవరు? ఉపదేవతలా, కిన్నరులా, సిద్ధచారుణులా అని అడిగారు. విష్ణుదూతలు వాళ్లకు బదులు చెప్పకుండా అజామీళుని విమానం మీద ఎక్కించుకొని బయలుదేరారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమందలి 8వ అధ్యాయం సంపూర్ణం. స్వస్తి.